త్రిపురాంతక మండలం ఎంపీటీసీ ఆళ్ల ఆంజనేయ రెడ్డి మీద తప్పుడు కేసు బనాయించి జైలు పాలు చేశారని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే తాటిపత్తి చంద్రశేఖర్ అన్నారు. ఒంగోలు జిల్లా జైలు ఆవరణలో ములాఖత్తులో ఆంజనేయ రెడ్డిని కలిసి మాట్లాడారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆళ్ల సుబ్బమ్మ, మాలపాటి దాసు తదితరులు బాగున్నారు. మీరందరికీ తెలిసినటువంటి విషయమే, ఆళ్ల ఆంజనేయ రెడ్డి గారు త్రిపురాంతకం ఎంపీపీగా పోటీ చేయవలసినటువంటి వ్యక్తిని అక్రమంగా, అన్యాయంగా తప్పుడు కేసులు బనాయించి జరగనటువంటి దాడిని జరిగిందిగా చిత్రీకరించి పోలీసు వారే వారికి అనుకూలంగా ఎఫ్ఐఆర్ తయారు చేసుకొని ఎఫ్ఐఆర్కి అనుకూలంగా వారు సాక్ష్యాలని తయారు చేసి ఒక ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ తోటి వారిని అక్రమంగా జరగనటువంటి దాడి జరిగింది అన్నట్టుగా, హత్యాయత్నం జరిగింది అన్నట్టుగా చిత్రీకరించి వారిని జైలు పాలు చేశారు. ఎవరైతే కంప్లైంట్ చేశాడో ఆ వ్యక్తి స్పష్టంగా సొసైటీ అందరికీ చెప్తున్నాడు, నేను ఆ కేసే పెట్టలేదని, నాకు సంబంధమే లేదు, నేను ఆ కేసే పెట్టలేదంటాడు. వీళ్ళేమో వారితోటి ఏదో ఒక సంతకం పెట్టించి ఫోటోలు తీసుకొని దాన్ని జడ్జి గారి ముందు సబ్మిట్ చేసి వారేదో వారికి అనుకూలంగా తెలుగుదేశం ఇన్ఛార్జ్ గూడూరు ఎరిక్షన్ బాబు గారి సూచన మేరకు, సలహా మేరకు, తెలుగుదేశం కూటమి నాయకుల సూచన సలహాల మేరకు వారు పెట్టినటువంటి ప్రెషర్కి పోలీసు వారు కూడా ఆ రకంగా ముందుకు వెళ్ళి ఒక అక్రమ కేసు బనాయించి వారిని లోపల పెట్టడం జరిగింది. నిజంగా ప్రజాస్వామ్యాన్ని ఈ సందర్భంగా ఖూనీ చేశారని తప్పకుండా చెప్పాల్సిందే. ఎందుకంటే ఒక ఎస్సీ ఎస్టీ కేసు అనేది ఎవరికి ఎస్టీలకు కానీ ఎస్సీలకు కానీ రక్షణ కల్పించడం కోసం, అన్యాయం జరగకుండా ఉండడం కోసం తెచ్చినటువంటి సెక్షన్. హత్యాయత్నం అనేది ఒకరిపై ఒకరు దాడి చేసి గాయపరచకుండా ఉండడం కోసం తెచ్చినటువంటి చట్టం. ఈ రెండు చట్టాలని దుర్వినియోగం చేస్తూ దుర్మార్గంగా కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. ఇవాళ అంజిరెడ్డి గారిని చూసాం, ఏమి నేరం చేయనటువంటి విషయంలో ఆయన లోపల ఉండి ఆ పెద్ద వయసు, దాదాపుగా 65 సంవత్సరాల ప్రాయంలో వయసులో వారు అనారోగ్య సమస్యలు, బీపీ, షుగర్, పడుకోవడానికి కూడా వెన్ను నొప్పి అని బాధపడుతూ వారు కళ్ళ తడి పెట్టుకుంటుంటే చూస్తూ ఉండలేకపోయినటువంటి పరిస్థితి. ఇంతటి అన్యాయాన్ని తీవ్రంగా ప్రతి ఒక్కరు ఖండించాలి. ఏ విధంగా అయితే సుజన అనేటటువంటి అమ్మాయి ఎవరైతే కేసు పెట్టారని చెప్తున్నారో ఆ పాపే మీడియా పూర్వకంగా చెప్పింది, మేము ఎలాంటి కేసు పెట్టలేదు, మా అన్నగారి మీద కానీ మా నాన్నగారి మీద కానీ నాపై కానీ ఎలాంటి దాడి ఆళ్ల ఆంజనేయ రెడ్డి గారు చెయ్యలేదు అని స్పష్టంగా చెప్పింది. మీడియా ముందు చెప్పింది. సాక్షాత్తు ఓటే వేసి వారి మద్దతుని ఆళ్ల ఆంజనేయ గారికి ప్రకటించింది ఆ కుటుంబం. ఇవాళ వాళ్ళ తండ్రి గారు కూడా ఇక్కడే ఉన్నారు, దాస్ గారు, వారు కూడా వచ్చారు. దాస్ గారు ఇక్కడే ఉన్నారు. దాస్ గారు వీరే. ఫస్ట్ పోలీసులు, మీరు దాస్ గారిని ఒకసారి చూపించాలి. ఫస్ట్ పోలీసులు దాస్ గారే కేసు పెట్టారన్నారు. ఇవాళ దాస్ గారే కోర్టులో వచ్చి వాంగ్మూలం ఇచ్చారు. దాస్ గారే ప్రత్యక్ష సాక్షి దీని అంతటికి. దాస్ గారి సమక్షంలోనే గొడవ జరిగిందన్నారు. దాస్ గారే గొడవ జరగలేదు, తిట్టలేరు, మాపై ఎలా ఏ విధమైనటువంటి కులదూషణ చేయలేదు ఆళ్ల ఆంజనేయ రెడ్డి గారని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి. అయినా కూడా వారికి ఉన్నటువంటి అధికారాన్ని అడ్డం పెట్టుకొని, వారికి ఉన్నటువంటి ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అడ్డదారుల్లో అడ్డగోలుగా ఎంపీపీ పదవిని కొట్టివేయాలనుకుంటే దాసు గారి కుటుంబాన్ని అడ్డం పెట్టుకొనే దాసు గారి కుటుంబం తోటి కేసు పెట్టించి గెలవాలనుకుంటే ఆ దాసు గారి కుటుంబమే ఇవాళ ఆళ్ల ఆంజనేయ రెడ్డి గారి వైఫ్ గారిని గెలిపించారు. ఆ పాపే ఓటు వేసింది. అంటే దీనిలో ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గం, ఈ దాష్టికం, ఈ తప్పుడు కేసులు పెట్టేటటువంటి సంస్కృతికి ఇది పరాకాష్ట. ఇది ఒక పెద్ద ఉదాహరణ, ఎగ్జాంపుల్. వాళ్ళ దాస్ గారు ఇక్కడ ఉన్నారు, ఆ పాప ఓటేసింది,
మరి ఇంకొకరెవరో ఎందుకు కేసు పెడతారు? ఒకసారి ఆలోచించాలా. ఇంకొకరెవరో ఎందుకు కేసు పెడతారా? ఆ పాప ఓటేసింది ఎంపీటీసీ ఎలక్షన్స్లో, ఎంపీటీసీని అడ్డుకున్నాడు అంజిరెడ్డి గారని ఎఫ్ఐఆర్లో పొందుపరిచారు. ఇవాళ ఆ పాప వీరికి ఓటేసింది, పాప తండ్రి ఇక్కడ ఉన్నాడు. ఆ అబ్బాయి కూడా చెప్తున్నాడు నేను ఆ కేసు పెట్టలేదు అని. నాతో బలవంతంగా పోలీసులే నన్ను కొడతానని, తిడతానని, ఇంకా బూతు మాటలు కూడా మాట్లాడి ఓ పేపర్ మీద సంతకం పెట్టించుకొని నన్ను ఇరికించారు. నన్ను కోర్టులో పోలీసు వారే తీసుకెళ్ళి నాతోటి తప్పుడు వాంగ్మూలం ఇప్పించారని ఆ అబ్బాయే చెప్తున్నాడు. ఇంతకంటే దుర్మార్గం ఉంటుందా? ఇంతకంటే రాజ్యాంగ వ్యతిరేకంగా ఏ ప్రభుత్వం అన్నా చేస్తుందా? ఇది ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సినటువంటి అంశం, ప్రతి ఒక్కరికి చేరవేయాల్సినటువంటి అంశం. ఇప్పటికైనా ఈ జ్యుడిషియల్ సిస్టమ్ ఈ జరుగుతున్నటువంటి ఇలాంటి తప్పుడు కేసుల విషయంలో జాగ్రత్త పడాలని, పోలీసు వారు కూడా ఇలాంటి తప్పుడు కేసులు పెట్టి అమాయకుల్ని బలి చేయొద్దని ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ శాఖ వారికి కూడా కోరుకుంటూ సెలవు. దాని మీద అక్రమ కేసులు పెట్టినటువంటి వారి మీద చట్టపరమైనటువంటి చర్యలకి వెనకాడే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా చేస్తాం. ఈ కేసులు ఏ విధంగా ఎవరు పెట్టించారో అది కూడా బయట పెడతాం. తెలుగుదేశం ఇన్ఛార్జే దాస్ గారి వాళ్ళ పాపని తీసుకెళ్ళి వారి అండర్లో, తెలుగుదేశం ఇన్ఛార్జ్ అండర్లోనే ఆ పాపని గృహ నిర్బంధించినటువంటి విషయాన్ని కూడా పాప చెప్పింది. ఇవాళ చాలామంది మాట్లాడుతూ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం అని అన్నారు. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతర్గత విషయం అయితే తెలుగుదేశం ఇన్ఛార్జు మార్కాపురంలో ఆ పాపని ఎందుకు గృహ నిర్బంధంలో పెట్టాల్సి వచ్చింది? తెలుగుదేశం ఇన్ఛార్జ్ ఎస్ఐలకి, సిఐలకి కాల్స్ చేసి ఎందుకు కేసులు కట్టించాల్సి వచ్చింది? మేము అదే ఎర్రగొండపాలెంలో ఒక షాపులో ఒక దళితుడిని తల పగలగొట్టి దాడి చేస్తే అది సోషల్ మీడియాలో కూడా విపరీతంగా ట్రెండ్ అవుతుంది. మరి ఎస్ఐ గారు కేసు కట్టలేదే? రక్తపు మరకలతోటి పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఒక ఎస్సీ దళితుడు కేసు పెట్టమంటే ఎస్ఐ ఎందుకు కట్టలేదు? ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ఎందుకు కట్టలేదు? ఇక్కడ ఎవరు చెప్పకపోతే ఒక గాయము లేదు, కంప్లైంట్ ఇచ్చినటువంటి వ్యక్తికి గొడ్డలి లేదు, అసలు అట్లాంటి జరిగినటువంటి విజువల్ లేదు, దాడి చేసినట్టుగా ఎక్కడా కూడా ఒక విజువల్ని కోర్టులో సబ్మిట్ చేయలేదు. ఏమీ లేకుండా ఎలా కట్టేశారు కేసు? ఏ విధంగా కట్టారు? ఇది తెలుగుదేశం వాళ్ళ అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళు, తెలుగుదేశం ఇన్ఛార్జ్ దీనిలో సంపూర్ణంగా ఇన్వాల్వ్ అయిపోయి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ పక్కన జ్యోతి అనేటటువంటి ఎంపీటీసీ సభ్యురాలు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యురాలు భర్త, అతనితో ఉన్నటువంటి వీడియోల్ని, ఫోటోల్ని బయట పెట్టాం మేము. అంటే తెలుగుదేశానికి సంబంధం లేకుండానే ఆ వీడియోలు వచ్చేసాయా, ఫోటోలు వచ్చేసాయా? అంటే తెలుగుదేశం వారు చేసేటివి నీచమైనటువంటి రాజకీయం, అధికార దుర్వినియోగం, దిగజారుడు రాజకీయం. గెలిస్తే ఏమో తెలుగుదేశానికి బలం వచ్చింది, గెలిచేసామంటారు. ఓడిపోతే ఏమో మాకు సంబంధం లేదు, ఇది వైసీపీకి సంబంధించింది అంటారు. ఇదే కదా వాళ్ళు చేస్తున్నటువంటి కుటిలమైనటువంటి రాజకీయం. కాబట్టి ప్రపంచం అంతా చూసింది. వాళ్ళ చెయ్యబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీఫామ్ ఇచ్చినటువంటి వ్యక్తికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు చెయ్యి లాగుతాడా? ఆ బిడ్డ మీద దౌర్జన్యం చేస్తాడా? బీఫామ్ ఇచ్చింది కదా, విప్ జారీ చేసింది కదా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విప్ జారీ చేసింది, అయినా కూడా వ్యతిరేకం చేశారే. బీఫామ్ ఇచ్చింది అయినా కూడా వ్యతిరేకం చేశారే. డబ్బుతోటి పేదవారైనటువంటి ఎస్సీ ఎస్టీ ఎంపీటీసీలని కొనడం, వారిని భయపెట్టడం, అక్రమంగా కేసులు పెట్టడం. నేను చెప్పాను, త్రిపురాంతకం సిఐ ఒక కంకణాలపల్లి అనే ఎంపీటీసీ సభ్యుడికి ఫోన్ చేసి పిలిచి అతనితో మాట్లాడారు. మీరు కేసు పెట్టకపోతే, మీరు కానీ బయటకు వచ్చేసి వీరికి మద్దతు ఇవ్వకపోతే కేసు పెడతామని బెదిరించారని నేను చెప్పాను. ఎస్పీ గారి దృష్టిలో కూడా ఈ విషయం ఉంది. దాని మీద ఏం చర్యలు తీసుకున్నారు? మరి ఎస్పీ గారికి ప్రతి అంశాన్ని కూడా నేను వారికి చేరవేశాను. ఎస్పీ గారి దృష్టిలో ఉంది. ఎస్పీ గారు ఎంతో కొంత మాకు న్యాయాన్ని కాపాడేటటువంటి పరిస్థితి కల్పించారు. మేము ఏకంగా ఈ పోలీస్ వారిపై ఎలక్షన్ కమిషన్ వారిని సంప్రదించాం. ఈ ఎలక్షన్స్ సజావుగా జరగాలంటే ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ వారు దీనిలో ఇన్వాల్వ్ అవ్వాలి, చొరవ చూపాలని చెప్పాం. వారు ఇచ్చినటువంటి ఆర్డర్కి అనుకూలంగానే
పోలీసు వారు కెమెరాల మధ్యలో, సీసీ కెమెరాల మధ్యలో ఈ ఎలక్షన్ చేశారు. లేకపోతే లోపల వేరే విధమైనటువంటి పరిస్థితి ఉండేది. ఇదంతా ముందే గమనించాం కాబట్టి మేము కెమెరాస్ను కూడా పెట్టించి సీసీ ఫుటేజ్ మధ్యలో ఇదంతా ఎలక్షన్ని జరిగేలాగా చూసాం కాబట్టే ఈ రిజల్ట్ వచ్చింది. లేకపోతే ఇవాళ చేస్తున్నటువంటి దాడులు ఎలా ఉన్నాయి? ఒక్క సీటు కూడా లేని చోట తిరుపతిలో కానీ నెల్లూరులో కానీ ఏ విధంగా చేశారు, అదే ఇక్కడ కూడా చేయాలని చూశారు. ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి వ్యక్తులు, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలనుకునేటటువంటి వ్యక్తులు వీటిని తీవ్రంగా ఖండించాలి. ఎలక్షన్ కమిషన్ వారు కూడా కళ్ళు తెరవాలి. జరుగుతున్నటువంటి ఈ రాష్ట్రంలోని పరిస్థితులపై వారు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవ్వాలి, చర్యలు తీసుకోవాలి. ఈ తప్పుడు విధానాన్ని అవలంబిస్తున్నటువంటి కూటమి నేతలపై కేసులు కట్టాలి. నేను ఎగ్జాంపుల్తో సహా చెప్పాను. రోడ్డు మీద ఒక ఎస్సీ బిడ్డని తలబగలు కొట్టినటువంటి వీడియో ట్రెండ్ అవుతుంది. కొట్టినటువంటి వీడియో, మరి ఆ అబ్బాయి వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్తే కేసు ఎందుకు పెట్టలేదని అడుగుతున్నాను. మీరు ఎస్సీలను రక్షించేటటువంటి వాళ్ళు కదా పోలీసు వారు, మరి ఎందుకు కేసు పెట్టలేదని అడుగుతున్నాను. సో ఇన్ని ఎగ్జాంపుల్స్ ఎదురుగా పెట్టుకొని ఏదో కాకమ్మ కబుర్లు చెప్పి తప్పించుకోవాలనేటటువంటి ప్రయత్నం చేస్తే తప్పించుకునే ప్రసక్తే లేదు. తప్పించుకోనివ్వము. దీన్ని న్యాయమైనటువంటి పోరాటం చేస్తాం. వాళ్ళలాగా అడ్డగోలుగా మేము మాట్లాడడం, వాళ్ళలాగా జ్యుడిషియల్ సిస్టమ్ని కానీ పోలీస్ వారిని కానీ తప్పుగా మాట్లాడే సమస్య లేదు. ఖచ్చితంగా న్యాయబద్ధంగా అన్యాయం జరిగిన దగ్గర నిలదీస్తాం. అన్యాయాన్ని నిలదీసి మళ్ళీ న్యాయం జరిగేదాకా పోరాడతాం. అదైతే పాపను బంధించిన వాస్తవేనండి. ఇక్కడ అంజిరెడ్డి గారు అనేది మమ్మల్ని అటకాయించడం కానీ ఎటువంటి దుర్భాషలు అటక చేయలేదు. మేమైతే హార్డ్ కోర్ ఆయనకు ఫస్ట్ నుంచి నన్ను సోదరులాగా చూసుకుంటాడు. మాకు ఎటువంటి భేదాభిప్రాయాలు లేవు. కానీ ఆ భేదాభిప్రాయాలు మాకు, మా పార్టీకి, మా మధ్యనే పెట్టాలని చెప్పేసి అటుపక్క నుంచి కుట్ర జరుగుతూ ఉంది. దీన్ని అయితే నేను కూడా ఖండిస్తున్నానండి. ఎప్పటికైనా న్యాయమే గెలిచింది కాబట్టి ఇప్పుడు న్యాయం గెలిచింది. కంప్లైంట్ ఇచ్చారా లేదా? కంప్లీట్ అనేది లేదండి. మరి మీరు ఇక పాప విషయం కదా, నేను వ్యక్తిగతంగా ఎటువంటి కంప్లీట్ ఇవ్వలేదు. నేను నా పేరు కానీ నేను కానీ మెన్షన్ చేసినట్టు, సంతకం చేసినట్టు ఎటువంటి ప్రూఫ్ ఆధారమే వాళ్ళు చూపించుకున్నాను. చిత్రీకరించారు సార్, పోలీసులే కావాలని. మరి ఒక రకంగా అంతే కదా, నేనైతే ఎటువంటిది పెట్టలేదు కదా. ఎంపీటీసీ సభ్యుడి తండ్రి గారు చెప్తున్నారు, ఎంపీటీసీ సభ్యురాలు చెప్తుంది. ఎంపీటీసీ సభ్యులు చెప్తున్నారు నేను కేసు పెట్టలేదు, నా మీద దాడి జరగలేదు, మా పాప మీద దాడి జరగలేదు, పాపను కూడా ఎత్తుకొని పోయి 3 రోజులు వాళ్ళు ఇంట్లో ఉంచింది వాస్తవమని చెప్తున్నారు. మరి కేసు ఎవరు పెట్టారు? కేసు ఎందుకు పెట్టించారు? ఎవరితో పెట్టించారు? మీకు అనుకూలంగా పెట్టించారు. మీరు వారిని అరెస్ట్ చేయాలి కాబట్టి పెట్టించారు. మీరు వారిని లోపల పెట్టేసి ఎలక్షన్ గెలవాలనుకున్నారు కాబట్టి పెట్టించారు. ఇది క్లియర్ కేస్, దీనిలో ఎలాంటి సందేహమే లేదు. న్యాయ వ్యవస్థలో ఉన్నటువంటి చిన్న చిన్న సెక్షన్లను అడ్డం పెట్టుకొని అన్యాయంగా ఏ తప్పు చేయనటువంటి వారిని ఏ విధంగా అరెస్టులు చేస్తున్నారో, ఏ విధంగా కేసులు కట్టి వారిని ఇబ్బంది పెడుతున్నారు అనే దానికి ఇది ప్రత్యక్షమైనటువంటి సాక్ష్యం. థ్యాంక్ యూ. సర్వే పెట్టించారా? థ్యాంక్ యూ సోదరా. ప్రకాశం జిల్లా పైడిపల్లి గ్రామంలో ఇంటింటికి తిరిగి మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి పింఛను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా 1వ తేదీ కల్లా పేదల తలుపు తట్టి పింఛను పంపించేస్తున్నారు. ఈఎంఐను మీరు ఇద్దరు ఉంటారు, మీకు 10,000 వస్తాయి నెలకి. 4,000 ఇస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు. 10 మంది చెప్పాలి, నీకు తెలిసింది అందరూ చెప్పాలి. ఇది వచ్చేసి కోబ్లర్ సార్, డొప్ కళాకారులు సార్. కోబ్లర్ అంటే చెప్పులు కుట్టావా? ఆ పెన్షన్ ఇచ్చాడు చంద్రబాబు నాయుడు, అప్పుడు టైం ఇచ్చింది 4,000 రూపాయలు.
లెక్క పెట్టుకోవాలి. లెక్క పెట్టుకో. ఈ రాష్ట్రంలో ఒక విధ్వంస ప్రభుత్వాన్ని, అరాచక ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలని చెప్పేసి ప్రజలందరూ కూడాను ఏకపక్షమైనటువంటి నిర్ణయాన్ని ఇచ్చారు. దానిలో భాగంగా తెలుగుదేశం సారథ్యంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, తెలుగుదేశం, జనసేన, బీజేపీలు ఇచ్చిన వాగ్దానాల్ని నెరవేర్చేందుకు ముందుకు వస్తుందని చెప్పి తెలియజేస్తున్నాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు ఏదైతే ఎన్నికల ముందు ప్రకటించినప్పటి నుంచి మార్చి నెల నుంచే 4,000 ఇస్తామన్నా, ఇచ్చిన మాట ప్రకారం పెంచి 7,000 రూపాయలు మొదట్లో ఇవ్వడం కూడా జరిగిందనే విషయాన్ని గుర్తు చేసుకుంటా ఉన్నాం. ఒకసారి పెన్షన్ తీసుకుంటే 30 రూపాయలు అన్న ఎన్టీఆర్ ఇస్తే, 70 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తే, ఆ తర్వాత 200 చేశారు, 130 పెంచి 200 మళ్ళీ 2,000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. 2,000 3,000 చేస్తామని ఆపసపాలు పడి ఆఖరాల్లో జనవరి నెలలో 3,000 చేశారు. అది వంచన అంటారో మోసం అంటారో ప్రజలే గమనించుకోవాలి, కానీ ప్రజలు బుద్ధి చెప్పారు. ఆ తర్వాత 4,000 వికలాంగుల పెన్షన్ కూడా 5,000ని 1,500, 1,500 3,000 చేసింది కూడా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారే. 3,000 మళ్ళీ 6,000 చేసింది కూడా తెలుగుదేశం ప్రభుత్వమే. ఈరోజు మంచంలో ఉన్నటువంటి వ్యక్తుల కోసం 15,000 రూపాయలు ఇచ్చింది కూడా, వీల్ చైర్కి మంచానికి ప్రతి వాళ్ళకి ఇచ్చింది కూడా ఎన్డీఏ ప్రభుత్వం అనే విషయాన్ని మేము తెలియజేస్తున్నాం. 1వ తారీఖున పేదల సేవలో ప్రభుత్వ నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. ఈ రోజున మన ముఖ్యమంత్రి గారు కూడా పర్చూరు నియోజకవర్గంలోని పెదగంజం గ్రామాల్లోకి కొద్ది గంటల్లో రాబోతా ఉన్నారు. పేదల కోసం పేదరికాన్ని రూపుమాపేందుకు వస్తున్నారు. ఈరోజు చూస్తే ఒక ఇంట్లో 6,000 వికలాంగుల పెన్షన్, 4,000 వృద్ధాప్య పెన్షన్ ఇవ్వడం జరిగింది. అంటే ఒక ఇంట్లోకి వచ్చేసరికి ఇంకొక ఇంట్లో కూడాను 6,000 పెన్షన్ ఇద్దరికి ఇచ్చారు ఇక్కడ ఈ గ్రామంలోనే. ఇటువంటిది సామాజిక దృక్పథంతో పనిచేసేటువంటి నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విషయం మీకు తెలియజేస్తా ఉన్నాం. చాలా ఇబ్బందులు ఉన్నాయి. గత ప్రభుత్వాలన్నీ చేసినటువంటిది అప్పులకి వీళ్ళు చేసింది కాబట్టి ఈ ప్రభుత్వంలోనే దాదాపుగా 9 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఒక్కొక్కరి మీద చాలా భారం ఉంది. అప్పులు పూడ్చుకుంటూ సంక్షేమాన్ని అమలు చేస్తాడు ఒక దార్శనిక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఈరోజు రాష్ట్రంలో దాదాపుగా మనకి 63 లక్షల మందికి 2,722 కోట్ల రూపాయలని ఈరోజు పంపిణీ చేస్తున్నారు పేదల కోసం. అదే మన జిల్లాలోకి వచ్చేసరికి 2,84,000 మందికి 124 కోట్ల రూపాయలు పంపిణీ చేస్తున్నాం. మన నియోజకవర్గంలో ఏప్రిల్ 2వ తేదీన కనిగిరి దివాకరపురంలో ఏర్పాటు చేయనున్న రిలయన్స్ సిబిజీ ప్లాంట్ శంకుస్థాపన సంబంధించి ఏర్పాటును రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కనిగిరి ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి పరిశీలించారు.
ఇక్కడ ఏం చేస్తున్నాము మొత్తం మనకి వాటి ద్వారా రిలయన్స్ సంస్థను ఇక్కడ తీసుకొచ్చి మనం ఈ ప్రాంతంలో డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తాం. మొదటి ప్లాంట్ దాదాపు 4,500 ఎకరాలు ఇచ్చాం కదా. ముందు మనము ప్రైవేట్ బస్సులు ఐడెంటిఫై చేయండి అమ్మా డిటిసి గారు. మాక్సిమం స్కూల్ బస్సులు ఎన్ని ఉన్నాయో అది ఐడెంటిఫై చేసిన తర్వాత నెక్స్ట్ మనం ఆర్టీసీకి వెళ్దాం. తయారు చేసుకొని ఇక్కడ నుంచి తీసుకెళ్తారు. దీని ద్వారా ఈ చుట్టుపక్కల రైతాం. రిలయన్స్ వాళ్ళు అయితే మన దగ్గర 500 ప్లాంట్లు ఈ మన చుట్టుపక్కల ఆంధ్రప్రదేశ్లో పెట్టారు. 2వ తారీఖు కనిగిరి ప్రాంతంలో మనం రిలయన్స్ సిబిజీ ప్లాంట్ ఓపెన్ చేయడానికి మన నారా లోకేష్ గారు, అదేవిధంగా అనంతమ్మాని గారు, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా ఇక్కడ రావడం జరుగుతుందన్నమాట. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా వ్యవసాయం కూడా పనికిరాని భూముల్ని కూడా కొద్దిగా డెవలప్ చేసేసి రిలయన్స్ సంస్థ ద్వారా గడ్డి లాంటివి పండించి నైపర్ గ్యాస్ని పండించి తద్వారా గ్యాస్ తయారు చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్లాంట్ పెడుతున్నాం. దాదాపు ప్రభుత్వ భూమి కూడా దాదాపు 5,000 ఎకరాలు ఇచ్చాం. ఈ ఎకరా భూమి కూడా వాళ్ళు కూడా మనకు 15,000 కౌలు లాగా ఇస్తూ ఉంటారు అన్నమాట. నిన్నదాకా ఉపయోగపరంగా లేకుండా ఉంది ఈ భూమి అంతా కూడా. దీన్ని డెవలప్మెంట్లో తీసుకొస్తా ఉన్నాం. మొదటి నుంచి కూడా కూటమి ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఈ ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగస్తులు 20 లక్షలు ఎస్సీ వర్గీకరణపై స్పందించిన జగన్మోహన్ రెడ్డికి మాదిగల సత్తా చూపిస్తామని ఎంఎస్పీ ప్రకాశం జిల్లా అధ్యక్షుడు తోట ఆనంద మాదిగ అన్నారు. స్థానిక అంబేద్కర్ భవనంలో మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బుడంగుంట్ల లక్ష్మీ నరసింహ మాదిగ, జలదంకి నరసింహ మాదిగ, నేలపాటి రాజు మాదిగ, దుడ్డు మధుసూదన మాదిగ, క్రిస్టఫర్ మాదిగ, తిరువిధుల బాబు మాదిగ, గుంటూరు ప్రభుదాస్ మాదిగ తదితరులు ఉన్నారు. మాదిగల బయటికి రావాలి, రావాలి వైఎస్ఆర్ పార్టీ నుంచి మాదిగల బయటికి రావాలి, రావాలి వైఎస్ఆర్ పార్టీ బయటికి. ఖబర్దార్ ఖబర్దార్ మాదిగ జాతి ద్రోహులారా, ఖబర్దార్ ఖబర్దార్ మాదిగ జాతి ద్రోహులారా. వర్ధిల్లాలి మందక్ష మాదిగల నాయకత్వం, వర్ధిల్లాలి మందక్ష మాదిగల నాయకత్వం. జోహార్ మాదిగమర వీరులకు, జోహార్ మాదిగమర వీరులకు. రావాలి, రావాలి వైఎస్ఆర్ పార్టీ. ఈరోజు నా పేరు తొరటి ఆనందమాదిగ, ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు. గత 4 రోజుల క్రితం గతంలో పనిచేసినటువంటి కొంతమంది వ్యక్తులు ప్రెస్ మీట్ పెట్టి గౌరవనీయులు వర్గీకరణ సాధకులు మందకృష్ణ మాదిగ గారిని నోటుకిచ్చినట్టు మాట్లాడడమే కాకుండా ఈరోజు 30 సంవత్సరాల ఉద్యమ చరిత్ర కలిగిన మాదిగల భవిష్యత్ ఈ రాజకీయ పార్టీలు ప్రభుత్వాలు అయితే భుజానేసుకొని పరిష్కార దిశగా ముందడుగు వేసినాయో ఆ ప్రభుత్వాల్ని విమర్శించినటువంటి నాయకుల్ని, వాళ్ళ చర్యల్ని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ప్రకాశం జిల్లా శాఖ తరఫున తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. వర్గీకరణ ఉద్యమం 30 సంవత్సరాల నుంచి నడుస్తుంటే కేంద్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం
14 సంవత్సరాల అధికారంలో ఉంది, పట్టించుకోలేదు. తర్వాత కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చింది. బీజేపీ ప్రభుత్వం గతంలో మా ప్రభుత్వం ఏర్పాటైన 100 రోజుల్లో వర్గీకరణ చేస్తామని చెప్పినటువంటి మాట సుమారుగా 10 సంవత్సరాలుగా నడుస్తున్న క్రమంలో ఉద్యమ తీవ్రతను గమనించినటువంటి బీజేపీ ప్రభుత్వం స్వయంగా ఒక మాదిగల మీటింగ్కి దేశ ప్రధానే మా మీటింగ్ వచ్చి మాదిగలకి మాదిగ ఉపకులాలకి ఇంత అన్యాయం జరుగుతుందా, నాకు ఇప్పటివరకు తెలియదు, దీని విషయంలో ఖచ్చితంగా ముందుకెళ్దామని చెప్పని, అవసరమైతే నేను మందక్ష మాదిగ నాయకత్వంలో పనిచేస్తానని చెప్పని కూడా ఇచ్చిన మాట ప్రకారమే మోడీ గారు వెంటనే గతంలో 2004లో ఆగిపోయినటువంటి సుప్రీంకోర్టు కేసు మొత్తం కూడా బయటికి తీసి వర్గీకరణ విషయంలో ముందడుగు వేయటం జరిగింది. అట్లాగే ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి టీడీపీ ప్రభుత్వం గతంలో వర్గీకరణ చేసింది, ఇప్పుడు చేస్తానని చెప్పని ఎన్నికల ముందే మాట ఇచ్చింది. కానీ ఈరోజు ఏదైతే రాజకీయ పార్టీగా ఆవిర్భవించినటువంటి వైఎస్ఆర్ పార్టీ మా నాన్న ఆశయాలు కొనసాగిస్తానటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ నోరు ఇప్పకుండా నాకు 2 కళ్ళు మాలామాదిగలని చెప్తున్నటువంటి ఆయన మరి ఇది సామాజిక న్యాయం పట్ల ఇంతవరకు నోరెప్పపోవటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. అయితే కొంతమంది స్వార్థపరులు జగన్మోహన్ రెడ్డికి తొత్తులుగా మారి మరి ఈరోజు విమర్శలు చేస్తా ఉన్నారు కృష్ణమాదిగ గారి మీద. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని మేము ఒకటి అడుగుతా ఉన్నాం, మీరు వర్గీకరణ పట్ల చిత్తశుద్ధి ఉంటే నిన్నగాక మొన్న జరిగినటువంటి శాసన మండలిలో మీరు ఎందుకు అడ్డుకున్నారు? వర్గీకరణ బిల్లు కాకుండా అడ్డుకున్నారు ఎందుకని మేము అడుగుతా ఉన్నాం. నిజంగా మాదిగల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు వర్గీకరణకి అడ్డుపాటని చెప్పని మేము అడుగుతా ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని అట్లాగే మా సోదరులైనటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి మాదిగ సోదరులారా, మీకు సిగ్గు శరం ఉంటే మీరు పార్టీని వదిలి ప్రభుత్వాన్ని వదిలి బయటకు వస్తారు. మాదిగ జాతి పేరు మీదే మీకు ఎమ్మెల్యే సీట్లు వచ్చినా, ఎమ్మెల్సీ సీట్లు వచ్చినా, మంత్రి పదవి వచ్చినా అది మర్చిపోయి ఈ రోజు మాట్లాడుతా ఉన్నారు. మరి మీరు ఎందుకు మాట్లాడలేకపోతున్నారు జగన్మోహన్ రెడ్డి తోటి? ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గతంలో వర్గీకరణ చేశాడు, ఈ రోజు చేసి మళ్ళీ మాట నిలబెట్టుకున్నటువంటి నిజాయితీ గల నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చేతైతే నిలదీయండి, ప్రశ్నించండి, లేదంటే పార్టీ నుంచి బయటకు రండి. కానీ ఇలాంటి తొత్తులు పెట్టుకొని కొంతమంది స్వార్థపరులు, ఉద్యమ దోహలుగా మారినటువంటి కొంతమంది స్వార్థపరులు ఈరోజు ఏదైతే ప్రభుత్వం అండగా నిలబడిందో ఆ ప్రభుత్వాన్ని విమర్శించడం అనేది సిగ్గుసేటుగా భావిస్తూ మేము ఒక్కడే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఉద్యమ పరంగా సైద్ధాంత పరంగా మాట్లాడుతూ ఉన్నాం. మీరు నోరు జారినట్టు మేము జారితే మేము కూడా చేతులు కాళ్ళు జారాల్సి వచ్చేది. అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దని కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేయోభిలాషులారా, మీరు మాదిగ జాతి భవిష్యత్తు గురించి ఆలోచించాలే కానీ వ్యక్తిగతంగా ఆలోచిస్తే తగిన మూల్యం చెల్లించుకుంటారని హెచ్చరిస్తా ఉన్నాం. నా పేరు జలదంకి నరసింహరావు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జాతీయ ఉపాధ్యక్షులు. హక్కుల కోసం భిక్షమెత్తకండి, పోరాడి సాధించమన్నారు బాబు జగజీవనరావు. ఎవరు జనాభా నిష్పత్తి ప్రకారం వాళ్ళ వాటా వాళ్ళు పంచుకోవాలని చెప్పేసి ఏదైతే మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పారో ఆయన సిద్ధాంతాలతోనే గత 30 సంవత్సరాలు మానశ్రీ మందా కృష్ణమాది గారు ఎస్సీలో ఉన్నటువంటి 59 కులాలకు న్యాయం జరగాలని చెప్పేసి ఒక మహోత్తరమైన ఉద్యమం చేశారు. ఆ ఉద్యమ పోరాటంగానే సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణ చేసుకోవాలని చెప్పేసి ప్రకటన చేసింది. సుప్రీంకోర్టులో నడిచేటప్పుడు ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే ఎంఆర్పిఎస్ అడ్డు పెట్టుకొని అంచెలంచెలుగా ఎదుగుతూ ఒక ఐడెంటిఫై వచ్చిన తర్వాత ఈ ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి ఏదైతే ఉసురుపాటి బ్రహ్మయ్యమాది గారు ఉన్నారో, రాష్ట్ర అధ్యక్షుడిగా ఎదిగినటువంటి ఉసురుపాటి బ్రహ్మయ్యమాది గారు ఆ రోజు సుప్రీంకోర్టులో మాట్లాడుతున్నటువంటి తీర్పు గురించి హేళనగా మాట్లాడినారు. అది ఆంధ్రప్రదేశ్ది కాదు, అది పంజాబ్ అని చెప్పేసి తన నోటితో ప్రెస్ మీట్లు పెట్టుకుని తిరిగినటువంటి బ్రహ్మయ్యమాది గారు ఈ రోజు ఎస్సీ వర్గీకరణ అయిన తర్వాత, సుప్రీంకోర్టు ఇచ్చిన తర్వాత, ఏదైతే రాష్ట్రాలకే అధికారం ఉన్నదో ఆ రాష్ట్రాలు చేసుకున్న తర్వాత, రాష్ట్రం ఎప్పుడైతే అసెంబ్లీలో తీర్మానించిన తర్వాత
చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ వర్గీకరణ చేశాడని చెప్పేసి తన అనుసరులతో బుకేలు ఇచ్చి స్వాగతం పలికినటువంటి బ్రహ్మయ్య మాదిగ గారు ఈరోజు ఎస్సీ వర్గీకరణ అది యూనిట్ గాను లేకపోతే ఇంకోటి విధంగానూ చేయాలని చెప్పేసి సిద్ధశుద్ధి చేసినటువంటి మన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు కృష్ణమాది గారి మీద మీరు అవాకులు సువాకులు పలుకుతున్నారంటే ఎంతవరకు? గతంలో మీరు తిరిగి ఉన్నారు. కృష్ణమాది గారు మా నాయకుడు, మా దేవుడు అన్నారు. ఈ రోజు వర్గీకరణ సాధించుకున్న తర్వాత అదే నోటితో ఈ రోజు కృష్ణమాది గారికి విమర్శించే స్థాయి మీదే. మేము ఒకటే అడుగుతున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ అనేది అది రాజ్యాంగ విరుద్ధం అన్నాడు. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తర్వాత రాష్ట్రాల అసెంబ్లీలో పెట్టినప్పుడు కూడా ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి దౌర్భాగ్యుడు ఏదైతే ఉన్నాడో అది జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మేము తెలియపరుస్తున్నాను. ఎన్నికైనప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బ్రహ్మయ్య మాదిగా రాండి నేనని చెప్పేసి అనలేదు. ఒంగోలు స్థానిక భాగ్యనగర్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన బటర్ఫ్లై బ్యూటీ పార్లర్ను ఒంగోలు మేయర్ గంగాడు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ గంగాడు చేత మాట్లాడుతూ అధునాతన టెక్నాలజీతో 12 సంవత్సరాల అనుభవంతో ఈ పార్లర్ను ఏర్పాటు చేశారని, అంతేకాక ప్రముఖ హీరోయిన్ వద్ద పనిచేసిన అనుభవంతో శిరీష ఈ పార్లర్ను ప్రారంభించారన్నారు. ఈ కార్యక్రమంలో పార్లర్ నిర్వాహకులు శిరీష, శ్రీరామ్, కార్పొరేటర్ పసులేటి శ్రీనివాసరావు, గోరంట పెద్ద కోటేశ్వరరావు, శ్రీరామ్ మహేష్, బండారు సుబ్బారావు తదితరులు బాగున్నారు. ఒకసారి ఇటు చూడండి అందరూ. శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి నమః. శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యో నమః. ఆంత కర్పూర దివ్య మంగళ నిరాల్పయామి. శ్రీమద్ రమారమణ గోవిందో. మహేష్ మేడం తీసుకుని వెళ్ళి మొత్తం ఆవరణం ఇప్పుడు అనావుడికి ఎందుకు చెప్తే ఫిష్ తెస్తే మనం మిషన్ అంతా పెడతారు. ఇప్పుడు సాయంత్రం తిప్పేస్తాం. శ్రీ లక్ష్మీ పద్మావతి వెంకటేశ్వర స్వామి నమః. శ్రీ మహాలక్ష్మి దేవతాభ్యో నమః. ఆంత కర్పూర దివ్య మంగళ నిరాల్పయామి. శ్రీమద్ రమారమణ గోవిందో. మహేష్ మేడం తీసుకుని వెళ్ళి మొత్తం ఆవరణం
చాలా టైం పడుతుంది నాకు తెలుసు చాలా టైం. మెయిన్ ఉండండి. అందరికీ నమస్కారం. ఈరోజు ఒంగోలులో భాగ్యనగర్ 4వ లైను ఆర్చ్ ప్రక్కనే ఉన్నటువంటి ప్లేస్లో మరి మంచి బ్యూటీ పార్లర్ని ఓపెన్ చేయడం జరిగింది. దీనికి శ్రీరామ్ శిరీష వీళ్ళు అత్యధిక హంగులతో ఒంగోలులో ఎక్కడ లేనటువంటి హంగులతో ఇక్కడ ఏర్పాటు చేయడం. దీంట్లో ముఖ్యంగా మనం చూసేది ఏమిటంటే ఫేషియల్, అంతేకాకుండా హెయిర్ సంబంధించి కానీ, అలాగే బాడీ స్పా కానివ్వండి, అలాగనే పెడిక్యూర్, మ్యానిక్యూర్. దీంతో పాటు మెయిన్గా ఇవన్నీ అన్ని చోట్ల ఉండేవే, కానీ మెయిన్ విషయం ఏంటంటే హైడ్రా అనే దాన్ని ఒక కొత్త మిషన్ని, అది మామూలుగా పెద్ద పెద్ద సిటీస్లో మాత్రమే ఉండేది. అలాంటి పెద్ద హైడ్రా అనేది ఇక్కడ రావడం జరిగిందండి. దాని ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనము అక్కడికి వెళ్ళి నిలబడగానే మన ఫేస్ని మనం ఒకసారి చూపిస్తే చాలండి, మన స్కిన్కి ఏ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది ఏమిటి అనేది అదే చెప్పడం జరుగుతుంది. అంటే ఏజ్ని బట్టి, అలాగే కలర్ని బట్టి, ఖచ్చితంగా మన స్కిన్ యొక్క టైప్ని బట్టి ఒక ట్రీట్మెంట్ కూడా అది సజెస్ట్ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా మంచి హెయిర్ స్టైల్స్ కూడా ఇక్కడ ఉన్నాయండి. మంచి హెయిర్ స్టైల్స్, హెచ్డి మేకప్. ముఖ్యంగా తన శిరీష శ్రద్ధాదాస్, సినీ నటి శ్రద్ధాదాస్ దగ్గర మేకప్ ఉమెన్గా పనిచేశారు కాబట్టి తనకు చాలా అనుభవం కూడా ఉంది. దాదాపు 12 సంవత్సరాల అనుభవంతో ఉన్నటువంటి శిరీష ఈరోజు మరి ఒంగోలు నగరంలో ఇంత మంచి పార్లర్ని ఏర్పాటు చేయడము, అందులో చాలా అంటే ఒక బ్యూటీ పార్లర్ ఒకటే కాదండి, బొటిక్ కూడా ఉంది. అలాగనే మగ్గం వర్క్ కానివ్వండి, స్టిచ్చింగ్, అన్ని రకాలుగా అన్ని ఫెసిలిటీస్ ఇక్కడ ఉన్నాయి. కాబట్టి నగరంలో ఉన్నటువంటి ముఖ్యంగా యూత్ దీన్ని బాగా యూజ్ చేసుకోవచ్చు. అలాగే పెళ్ళిళ్ళకి కూడా మేకప్ అనేది కూడా వాళ్ళు స్పెషల్ హెచ్డి మేకప్ కూడా వాళ్ళు చేయడం జరుగుతుంది. కాబట్టి అన్ని రకాలుగా మనము ఉపయోగించుకోవడానికి అన్ని రకాల ట్రీట్మెంట్ కూడా ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మరి వచ్చి దీన్ని ఒకసారి సందర్శించి ఆ యొక్క ట్రీట్మెంట్ మీకు ఏదైతే కావాలో, కలర్ ఇంప్రూవ్మెంట్ అనేది చాలా ఈ రోజుల్లో అందరూ కూడా కలర్ ఇంప్రూవ్మెంట్ కోసం రకరకాల ట్రీట్మెంట్లు వాడుతూ మరి స్కిన్ పాడు చేసుకుంటున్నారు. అలా కాకుండా ఈ హైడ్రా వలన మనకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని అందరూ వచ్చి దాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతూ సెలవు. నమస్కారం, నా పేరు శిరీష. అందరికీ నమస్కారం, నా పేరు శిరీష. నేను హైదరాబాద్లో శ్రద్ధాదాస్ దగ్గర ఆర్టిస్ట్గా చేశాను. సో మన దగ్గర ఆల్ ఇన్ వన్ స్కిన్ టైప్స్ కానీ, హైడ్రా కానీ, హెచ్డి మేకప్ కానీ అన్నీ అవైలబుల్లో ఉన్నాయి. హోమ్ సర్వీస్ కానీ, ఫుల్ బ్రైడల్ మేకప్స్ కానీ అన్నీ బాగున్నాయి. సో అందరూ మన విజిట్కి అందరూ రావాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన దగ్గర ఆల్ ట్రీట్మెంట్స్ కరెక్ట్గా జరుగుతాయి. సో స్కిన్కి కూడా ఏ ప్రాబ్లం ఉండదు. సో మన దగ్గర ఏంటంటే ఏదైనా ప్రోడక్ట్ అనేది చాలా బ్రాండెడ్గా ఉంటుంది. ఆల్ స్కిన్ టైప్స్ బ్రాండెడ్స్ ఉన్నాయి. సో అందరు అవైలబుల్, అన్నీ రీజనబుల్గా ఉంటాయి. మన దగ్గర రేట్లు కూడా చాలా అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు అందరు రావాలని, మా ట్రీట్మెంట్ని ఒకసారి చూడాలని నేను కోరుకుంటున్నాను. సో ప్రతి ఒక్కరూ అందరూ చూసి అందరూ ఆనందిస్తారని చెప్పి కోరుకుంటున్నాను. మా కార్పొరేట్ అంటారు, వాళ్ళు తప్పించుకు వెళ్ళిపోతారు. చూడండి కొంచెం అడ్డం ఉంది. వాకింగ్ సంస్థ నమస్కారం.